హాయ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్, అందరి ప్రిపరేషన్ ఎలా ఉంది? బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఉన్నది ఒకే ఒక్క రోజు. ఈ చివరి నిమిషంలో మీరు చదవటానికి నా వంతుగా నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. తెలుగు ఈజ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. తెలుగు అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. స్మార్ట్గా ఆలోచించి ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయగలరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, వీడియోని ఫస్ట్ టార్గెట్ 50 కింద తీసుకోవటం జరిగింది. టార్గెట్ 50 అంటే మీకు టోటల్గా 16 రామన్స్ ఉండడం జరుగుతుంది. 16 రామన్స్లో నేను 9th నుండి 16 వరకు తీసుకోవటం జరిగింది. ఈ 9th నుండి 16కి నేను ఏదైతే చెప్తున్నానో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మీకు 50 అవుట్ ఆఫ్ 50 రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఈ 9 to 16 రామన్స్ తర్వాత మీకు 1 to 8 రామన్స్కి ఏమేమి చదవాలి ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ కావాలన్నా, నెక్స్ట్ పీడిఎఫ్స్ కావాలన్నా సరే మీకు ఫార్వర్డ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, తెలుగు అంటే చాలామందికి ఏంటి అంటే గ్రామటికల్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం తడబడుతూ ఉంటారు. కానీ తెలుగు చాలా సులభమైన సబ్జెక్టు. ఈజీగా 100కి 95 అబోవ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈవెన్ 99లు కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్, మన టార్గెట్ 50 మార్క్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 9 నుండి 16 వరకు ఏమేమి చదవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు క్వశ్చన్ నెంబర్ 9 అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 9లో మీకు ఇచ్చేది ఏంటి అంటే లేఖలు. టెక్స్ట్ బుక్ మొత్తం మీద లేఖలు 5 ఉన్నాయన్నమాట. ఈ 5 లేఖల్లో 3 లేఖలు, ఏవైనా సరే 3 లేఖలు చదివితే సరిపోతుంది. నేను ఇక్కడ మోస్ట్ టాప్ రేటెడ్ లేఖలైనటువంటి 3 లేఖలు ఇక్కడ తీసుకోవటం జరిగింది. తల్లిదండ్రులకు లేఖ ఒకటిని, కళాశాల ప్రధానాచార్యులకు లేఖ, అలాగే స్నేహితునికి లేఖ, ఈ 3 లేఖలు తీసుకోవడం జరిగింది. ఈ 3 మీరు చదవాలని అయితే లేదు. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం మీద మీకు 5 లేఖలు ఇవ్వటం జరిగింది. ఆ 5 లేఖల్లో ఏవైనా 3 లేఖల్ని ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత 10వ ప్రశ్న కింద ఏమిస్తారంటే, 9వ ప్రశ్న అర్థమైంది కదా. 9వ ప్రశ్న ఏమిటి? లేఖ రాయటం అనమాట. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం మీద 5 లేఖలు ఇవ్వటం జరిగింది. 5 లేఖల్లో ఏవైనా 3 చదివితే సరిపోతుంది. అందులో టాప్ రేటెడ్ అయినటువంటి 3 లేఖలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. తల్లిదండ్రులకు లేఖ ఒకటిని, కళాశాల ప్రధానాచార్యులకు లేఖ, స్నేహితునికి లేఖ, ఈ 3 చదవాలి ఖచ్చితంగా. ఇందులో నుండి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది 5 మార్కుల లేఖకి. 10వ ప్రశ్న కింద ఏమిస్తారంటే సందులు ఇస్తారు. 4 సందులు ఇవ్వటం జరుగుతుంది. 4 3 12 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. అయితే ఈ సంధి రాసేస్తే కుదరదు. సంధిని విడదీసినందుకు 1 మార్క్, తర్వాత సంధి పేరు రాసినందుకు ఇంకొక మార్క్, అలాగే సంధి సూత్రం అంటారు కదా, సంధి సూత్రం రాసినందుకు 1 మార్క్ అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క సంధికి 3 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సంధులు వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంధులు అన్నమాట. ఏమిటేమిటి? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి. మీకు ఉండేటటువంటి పద్యభాగం లెసన్లలో వీటికి సంబంధించినటువంటి చాలా ఉదాహరణలు ఇవ్వటం జరుగుతుంది. మీరు చాలా రకరకాల మెటీరియల్స్ యూస్ చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఈ 4టికి కొన్ని ఉదాహరణలు తీసుకొని మీరు చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. సో నేను కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరుగుతుంది, అంటే టాప్ రేటెడ్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ముందుగా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఒక 8 ఉదాహరణలు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. శిఖరాంచలము, శిఖర ప్లస్ అంచలము. శిఖరాంచలము అని ఇస్తాడు,
దాన్ని ఫస్ట్ విడదీయాలి. విడదీయడం అంటే శిఖర ప్లస్ అంచలము అంటే విడదీశారు కాబట్టి 1 మార్క్ ఇస్తారు. ఇది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అని రాసినందుకు ఇంకొక మార్క్ ఇస్తారు. అలాగే సంధి సూత్రం కూడా రాయాలి కదా. సంధి సూత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశం వచ్చును. ఏకాదేశంగా వచ్చును. మళ్ళీ ఒకసారి, ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదశంగా వచ్చును. ఇది సంధి సూత్రం అన్నమాట. అందులో సవర్ణ దీర్ఘ సంధిలో మెయిన్ ఒక 8 ఇంపార్టెంట్ అయినట్టు ఉన్నవి. శిఖరాంచలము, శిఖర ప్లస్ అంచలము. చరాచరమ్ములు, చరాచరమ్ములు, చర ప్లస్ అచరమ్ములు, చర ప్లస్ అచరమ్ములు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. కృతార్థుడు, కృతార్థుడు, కృత ప్లస్ అర్ధుడు, కృత ప్లస్ అర్ధుడు. తారాద్రి, తారా ప్లస్ అద్రి, తారాద్రి, తారా ప్లస్ అద్రి. వ్యాపకానంత, వ్యాపకానంత, వ్యాపక ప్లస్ అనంత. మహాత్మా, మహా ప్లస్ ఆత్మ, మహా ప్లస్ ఆత్మ. మునీంద్ర, ముని ప్లస్ ఇంద్ర, మునీంద్ర, ముని ప్లస్ ఇంద్ర. రూపాతిశయము, రూపాతిశయము, రూప ప్లస్ అతిశయము. ఇవి కొన్ని సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. రూపాతిశయము, మునీంద్ర, మహాత్మ, వ్యాపకానంత, తారాద్రి, కృతార్థుడు, కవీంద్రుడు, చరమ్ములు, శిఖరాంచలము. అలాగే ఇప్పుడు గుణసంధికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. గుణసంధికి వచ్చేసరికి అమరేంద్రుడు, అమర ప్లస్ ఇంద్రుడు, అమరేంద్రుడు, అమర ప్లస్ ఇంద్రుడు. దేహోదత్తి, దేహ ప్లస్ ఉద్ధత్తి, దేహ ప్లస్ ఉద్ధత్తి. కంచు కోదంచిత, కంచు కోదంచిత, కంచుక ప్లస్ ఉదంచిత, కంచుక ప్లస్ ఉదంచిత. హితోక్తులు, హితోక్తులు, హిత ప్లస్ ఉక్తులు, హిత ప్లస్ ఉక్తులు. మహోగ్ర, మహా ప్లస్ ఉగ్ర, మహా ప్లస్ ఉగ్ర. నయనేంద్రియం, నయన ప్లస్ ఇంద్రియం, నయన ప్లస్ ఇంద్రియం. ఇది గుణసంధికి ఉదాహరణలు. అమరేంద్రుడు, దేహోదత్తి, కంచుకోదంచిత, హితోక్తులు, మహోగ్ర, నయనేంద్రియం ఇవన్నీ కూడా గుణసంధికి. గుణసంధికి సూత్రం తెలియాలి కదా. అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు అను అనేవి ఏకాదశమగును. ఏవేవి? అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు అనేవి ఏకాదశం అవుతాయన్నమాట. ఇప్పుడు వృద్ధి సంధిలోకి వెళ్ళిపోతాం. వృద్ధి సంధిలో నాకు ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఆత్మైక, ఆత్మ ప్లస్ ఏక, ఆత్మ ప్లస్ ఏక. ఇదొకటి వృద్ధి సంధికి మోస్ట్లీ ఇంపార్టెంట్. యనాదేశ సంధికి వచ్చేసరికి దుర్యాత్మ, దుర్యాత్మ, దురి ప్లస్ ఆత్మ. అత్యంత, అతి ప్లస్ అంత. ఆద్య నిమిషులు, ఆద్య నిమిషులు, ఆది ప్లస్ అనిమిషులు, ఆది ప్లస్ ఆ నిమిషులు. వహ్న్యాస్త్రము, వహ్న్యాస్త్రము అంటే వహ్ని ప్లస్ అస్త్రము. ఇది అనాదేశ సంధికి ఉదాహరణలు. దుర్యాత్మ, అత్యంత, ఆద్య నిమిషులు, వహ్న్యాస్త్రము ఇవి ఈ అనాదేశ సంధికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు సమాసాల్లోకి వస్తే సమాసాలు 4 ఇవ్వటం జరుగుతుంది. 4 2 8. దీనికి విగ్రహవాక్యం రాస్తారు. అలాగే సమాసం పేరు రాయటం జరుగుతుంది. ఇందులో మోస్ట్లీ మీకు ఇచ్చేది ఏంటి అంటే
తత్పురుష సమాసాలు ఎక్కువగా వస్తాయన్నమాట. తత్పురుష సమాసాలు. కోదండధరుడు, కోదండధరుడు, కోదండమును ధరించువాడు, ద్వితీయ తత్పురుష సమాసం. భక్తియుక్తుడు, భక్తితో కూడిన వాడు, భక్తితో కూడినటువంటి వాడు. ఎవరు? తృతీయ తత్పురుష సమాసం. పుష్పవర్షము, పుష్పములతో కూడిన వర్షము, తృతీయ తత్పురుష సమాసం. వేట కుక్కలు, వేట కొరకు కుక్కలు, వేట కొరకు కుక్కలు, కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. ఆనంద బాష్పములు, ఆనంద బాష్పములు, ఆనందం వలన కలిగినటువంటి బాష్పములు కదా, ఆనందం వలన కలిగిన బాష్పములు, పంచమి తత్పురుష సమాసం. వలన వచ్చింది కదా, వలన కంటెని పట్టి. ధర్మహాని, ధర్మమునకు హాని, ధర్మమునకు హాని, షష్ఠీ తత్పురుష సమాసము. మృగశ్రేణి, మృగముల యొక్క శ్రేణి, షష్ఠీ తత్పురుష సమాసము. పాప ఫలము, పాపము యొక్క ఫలము, షష్ఠీ తత్పురుష సమాసం. ధనాధిపుడు, ధనమునకు అధిపతి, షష్ఠీ తత్పురుష సమాసం. బ్రహ్మ కపాలం, బ్రహ్మ యొక్క కపాలం, షష్ఠీ తత్పురుష సమాసం. స్వాహ వల్లభుడు, స్వాహాదేవి యొక్క వల్లభుడు, షష్ఠీ తత్పురుష సమాసం. కపాల మోక్షం, కపాలమునకు మోక్షం, షష్ఠీ తత్పురుష సమాసం. నాకలోక సుఖములు, నాకలోకములందలి సుఖములు, నందలి వచ్చింది కాబట్టి సప్తమి, నందలి ఎందున్నన్ అంటాం కదా, సప్తమి తత్పురుష సమాసం. రజనీచరులు, నాది మిస్టేక్, రజనీచరులు, రజనియందు చరులు, రజనీచరులు అంటే రజనియందు చరులు, సప్తమి తత్పురుష సమాసం. రౌరవ బాధలు, రౌరవమునందలి బాధలు, రౌరవమునందలి బాధలు, సప్తమి తత్పురుష సమాసం. కార్యసూరులు, కార్యమునందు సూరులు, సప్తమి తత్పురుష సమాసం. అసత్యము కానిది అంటే అసత్యం, అసత్యం అంటే ఏంటి? సత్యం కానిది, కానిది ఆతో మొదలవుతుంది ఇవన్నీ. అభాగ్యం, భాగ్యము కానిది, అసత్యం సత్యం కానిది, అభాగ్యం భాగ్యం కానిది, నై తత్పురుష సమాసం. నలుదిక్కులు, 4 అను సంఖ్య గల దిక్కులు, నెంబరింగ్ వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. ముక్కోటి, 3 అను సంఖ్య గల కోట్లు, ద్విగు సమాసం. ముల్లోకములు, 3 అను సంఖ్య గల లోకములు. సిద్ధసాధ్యులు, సిద్ధులు మరియు సాధ్యులు, ద్వంద్వ సమాసం. శార్దూల క్రోడములు, శార్దూలము మరియు క్రోడములు, ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి అంటే తల్లి మరియు తండ్రి, ద్వంద్వ సమాసం. యక్ష రాక్షసులు, యక్షులు మరియు రాక్షసులు, ద్వంద్వ సమాసం. కాళిదాస భారవులు, కాళిదాసు మరియు భారవి, ద్వంద్వ సమాసం. నేరేడు పండ్లు, నేరేడు అని పేరు గల పండ్లు, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పేర్ల గురించి వచ్చేవి అంటే గోదావరి నది, గోదావరి అని పేరు గల నది. తుంగభద్ర అని పేరు గల నది, సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. ఈ విధంగా 28 ఇంపార్టెంట్ అయినటువంటి సమాసాలు చూసాం. నెక్స్ట్ పదదోషాలు. పదదోషాలు అంటే ఏంటంటే పాఠ్యాంశాల్లోని కొన్ని అసాధు అంటే తప్పులతో కూడినటువంటి పదాలు ఇస్తాడు, 10 ఇస్తాడు, 10లో 5 కరెక్ట్ రాస్తే సరిపోతుంది అన్నమాట. ఉడత, ఊరు, ఎలుక, ఉన్నది, ఎంకమ్మ, ఎనక, ఎనయక, బోధన, భేదం, ప్రబంధం, భాష, బాధ, ఉచ్చారణ, జంబుకం, శబ్దం, శివుడు, శ్మశానం, శనివారం, దృశ్యం, కృష్ణుడు, ధృతం, క్రూరుడు, ఇలాగ ఒక 22 ఇవ్వటం జరిగింది. మీరు కూడా ఒకసారి ఇలాంటివి చాలా మోడల్స్ చేసే ఉంటారు కదా, తప్పులు ఇస్తారు. అసాధు సాధు అంటాం, దాన్ని తప్పు ఒప్పు అని కూడా అంటాం. అసాధు అంటే తప్పు, సాధు అంటే ఒప్పు, ఓకేనా? అసాధు సాధు. అలాగే 13వ ప్రశ్న కింద మనకి ఇచ్చేది అనువాదం. అనువాదం అనేది టెక్స్ట్ బుక్లో 20 ఇచ్చారు. 20లో మీకు 5 వస్తుంది అన్నమాట. 5
ఆ 20లో నుండి 5 ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏం లేదు, ఇంగ్లీష్లో ఇస్తాడు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. స్పీక్ కైండ్ అండ్ స్వీట్ వర్డ్స్. స్పీక్ కైండ్ అండ్ స్వీట్ వర్డ్స్. మృదువుగా తీయగా మాట్లాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు. న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి గృహమంత్రి. హోమ్ మినిస్టర్ మీన్స్ గృహమంత్రి. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గొప్ప సంగీత విద్వాంసురాలు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కు చేరుకునే లోపలే రైలు వెళ్ళిపోయింది. హీ స్పీక్స్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. అతను తెలుగుతో పాటు ఆంగ్లం కూడా మాట్లాడతాడు. సిపి బ్రౌన్ లైబ్రరీ ఈజ్ లొకేటెడ్ ఎట్ కడప. సిపి బ్రౌన్ గ్రంథాలయం కడపలో ఉంది. రామాయణ వాజ్ రిటన్ బై వాల్మీకి. రామాయణాన్ని వాల్మీకి రచించారు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ చాలా ఉత్తమమైన గుణం. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్. కష్టాల్లో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ద పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. నెమలి మన జాతీయ పక్షి. ఓకే. వైట్ రెవల్యూషన్ హ్యాస్ ఇంక్రీస్డ్ ద మిల్క్ ప్రొడక్షన్. శ్వేత విప్లవం. వైట్ రెవల్యూషన్ ఇన్ శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని పెంచింది. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది. డ్యామ్స్ ఆర్ బిల్ట్ టు రిజర్వ్ వాటర్. నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలను నిర్మిస్తాము. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. దాని తర్వాత స్థూల అవగాహన అని చెప్పేసి 14వ ప్రశ్న ఇస్తాడు. అంటే టెక్స్ట్ బుక్లో నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ చదివి దానికి ఆన్సరింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దానికి 5 మార్కులు. 1 మార్కు ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుందండి. 1 మార్కు ప్రశ్నలు పద్య భాగంలో నుండి 8 ఇస్తాడు, 5 రాయాల్సి ఉంటుంది. 1 మార్కు ప్రశ్నలు గద్య భాగం నుండి 8 ఇస్తాడు, 5 రాయాల్సి ఉంటుంది. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడనమాట. కాబట్టి మీరేం గాబరపడిపోవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్య భాగంలోని 6 లెసన్స్ అలాగే గద్య భాగంలోని 6 లెసన్స్ చదువుకుంటే సరిపోతుందన్నమాట. అందులో ఓవరాల్గా 8 ఇస్తాడు, 8లో 5 రాయాలి. ఇందులో కూడా 8 ఇస్తాడు, అందులో 5 రాయాల్సి ఉంటుంది. ఇవి టార్గెట్ 50 అన్నమాట. ఇప్పుడు 9 నుండి 16 ప్రశ్నలు చూడడం జరిగింది. అంటే ఇక్కడ వరకు 50 మార్కులు అయింది. అలాగే 1వ ప్రశ్న నుండి 8వ ప్రశ్న వరకు ఏమేమి ఇస్తాడు అన్నది మళ్ళీ ఒకసారి చూసేద్దాం. 1వ రోమన్లో ఏమి ఇస్తాడు అంటే పద్యం ఇచ్చి, అంటే పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించమంటాడు. దానికి భావం కూడా రాయాల్సి ఉంటుంది. దీనికి 6 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. అంటే పద్యంలోని ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇస్తాడు, మధ్యది పూరించి దానికి భావం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది పద్యభాగంలో నుండి ఇస్తాడు. కాబట్టి పద్యభాగంలో 6 లెసన్స్ ఉన్నాయి. 6లో మొదటి 4 లెసన్లో నుండి మాత్రమే ఇస్తాడు. అంటే ధర్మ పరీక్ష, తెన్నని ముగ్ధభక్తి, నందీశ్వరుని శాపం, శ్మశాన వాటిక. ఈ 4గిట్లలో కదా, ఈ 4గిట్లలో నుండి పద్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. 2 ఇస్తాడు, 1 రాయాలి. కాబట్టి మొదటి 2 పాఠాలైనా చదవండి, లేదా 3, 4 పాఠాలైనా చదవండి. మొదటి 2 పాఠాలు చదువుకుంటే 1 వస్తుంది, 3, 4 పాఠాలు చదువుకుంటే 1 వస్తుంది అనమాట. ధర్మ పరీక్ష, తిన్నని ముగ్ధభక్తి చదివితే 1 వస్తుంది. నందీశ్వరుని శాపం, శ్మశాన వాటిక చదివితే అందులో నుండి 1 వస్తుంది అనమాట. పద్యభాగంలో నుండి 2 ఎస్సైస్ ఇస్తాడు. 2వ రోమన్లోకి వెళ్ళిపోతే పద్యభాగంలో నుండి 2 ఎస్సై క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో 1 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పద్యభాగంలో ఉన్నది మొత్తం ఓవరాల్గా 6 లెసన్స్ కాబట్టి మొదటి 3 చదువుకుంటే 1 వస్తుంది, 4
చివరి 3 లెసన్లు చదువుకుంటే అందులో నుండి ఒకటి వస్తుందన్నమాట. అంటే ధర్మ పరీక్ష, తినని ముగ్ధభక్తి, నందీశ్వరుని శాపం ఈ 3 చదువుకుంటే అందులో నుండి ఒకటి వస్తుంది. శ్మశాన వాటిక, చెయ్యెత్తి, జయకొట్టు తెలుగోడ, కపాల మోక్షం చదివితే అందులో నుండి ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఆ 3 అయినా చదవండి, లేదా ఈ 3 అయినా చదవండి. గద్య భాగంలో నుండి ఒక ఎస్సే ఇవ్వటం 2 ఎస్సైలు ఇస్తాడు. 2 ఎస్సైల నుండి ఒక ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. గద్య భాగంలో కూడా 6 లెసన్స్ ఉన్నాయి కాబట్టి మొదటి 3 చదువుకుంటే ఒకటి వస్తుంది, చివరి 3 చదువుకుంటే ఒకటి వస్తుంది అనమాట. కాబట్టి మొదటి 3 చదువుకుంటే చివరి 3 చదవక్కర్లేదు, చివరి 3 చదువుకుంటే మొదటి 3 చదవక్కర్లేదు అనమాట. అంతే తప్ప అక్కడ లెసన్లు చదవకండి, లైన్గా చదవండి. చదివితే మొదటి 3 లేదా చివరి 3. తర్వాత 4th రోమన్ నాన్ డీటెయిల్స్ ఇస్తాడు. నాన్ డీటెయిల్ ఉపవాచకం నుండి క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నాన్ డీటెయిల్లో 6 లెసన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి మొదటి 3 పాఠాలు చదువుకోండి, అలాగే చివరి 3 పాఠాలు చదువుకోండి. మొదటి 3 చదువుకున్న వాళ్ళు చివరి 3 చదవక్కర్లేదు, చివరి 3 చదువుకున్న వాళ్ళు మొదటి 2 చదవక్కర్లేదు. ఇక 5వ రోమానికి వచ్చేసరికి సందర్భ సహిత వాక్యాలు ఇస్తాడు. సందర్భ సహిత వాక్యాలు వచ్చేసరికి 4 ఇస్తాడు. 4 నుండి 2 రాయాల్సి ఉంటుంది అన్నమాట. సందర్భ సహిత వాక్యాలు మనకి ఓవరాల్గా 4 ఇస్తాడు కాబట్టి 2 అటెంప్ట్ చేయాలి. కాబట్టి మొదటి 3 పాఠాలు చదువుకోండి. పద్య భాగంలో నుండి ఇస్తాడు కాబట్టి మొదటి 3 పాఠాలు చదువుకుంటే 2 ఇస్తాడు, చివరి 3 పాఠాలు చదువుకుంటే 2 ఇస్తాడు. కాబట్టి మొదటి 3 పాఠాల్లోని సందర్భ సహిత వాక్యాలు చదివేసిన వాడు చివరి 3 పాఠాల్లోని సందర్భ సహిత వాక్యాలు చదవక్కర్లేదు. చివరి 3 సందర్భ వాక్యాలు చదివిన వాళ్ళు మొదటి 3 సందర్భ సహిత వాక్యాలు చదవక్కర్లేదు అనమాట. తర్వాత పద్యభాగ ప్రశ్నలు ఇస్తాడు 6వ రోమంలో, అంటే షార్ట్ ఆన్సర్స్ అనమాట. 4 ఇస్తాడు, 2 అటెంప్ట్ చేయాలి, 2, 3, 6 మార్కులు. ఇది పద్యభాగంలో నుండే ఇస్తాడు 6వ రోమన్ పద్యభాగ ప్రశ్నలు. ఇందులో నుండి 4 ఇస్తాడు, 2 అటెంప్ట్ చేయాలి కాబట్టి మొదటి 3 పాఠాల్లో నుండి 2 ఇస్తాడు, అలాగే చివరి 3 పాఠాల్లో నుండి 2 ఇస్తాడు అనమాట. ఏదైనా మొదటి 3 చదవండి, లేదా చివరి 3 అయినా చదవండి. ఇంకా 7వ రోమానికి వచ్చేసరికి గద్య భాగం నుండి ఇస్తాడనమాట. గద్య భాగంలో నుండి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఇది గద్య భాగంలో నుండి మాత్రమే ఇస్తాడు. కాబట్టి మొదటి 3 పాఠాలైనా చదవండి, అలాగే చివరి 3 పాఠాలైనా చదవండి, మీరు ఈజీగా ఆన్సరింగ్ ఇవ్వగలరు అన్నమాట. ఇంకా 8వ రోమానికి వచ్చేసరికి సంక్షిప్త సమాధానాలు అని చెప్పి కవులు రచయితల గురించి ఇస్తాడు. కవులు రచయితలకు వచ్చేసరికి అది పోయిటరీ అవ్వచ్చు, ప్రోజ్ అవ్వచ్చు. అంటే 4 ఇస్తాడు, 4లో 2 అటెంప్ట్ చేయాలి. 2 ఏమో పోయిటరీ నుండి ఇస్తాడు, 2 ఏమో ప్రోజ్ నుండి ఇస్తాడు. కాబట్టి పోయిటరీలో ఉండే కవుల గురించి చదివేస్తే ప్రోజ్లో కవులు చదవక్కర్లేదు, ప్రోజ్లో ఉండే కవులు చదివేస్తే పోయిటరీలో ఉండేటటువంటి కవులు చదవక్కర్లేదు. ఏదో ఒకటి మాత్రమే చూసుకోండి. ఇంకా మీకు ఉన్నది 1 డే కాబట్టి కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఇప్పుడు చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవుతూ చాలా చక్కగా చదువుతారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. తెలుగు అనేదాన్ని మనస్ఫూర్తిగా చదవండి, ఈజీగా రాయండి, ఎక్కువగా దీర్ఘాలు అక్షర దోషాలు లేకుండా నీట్గా రాస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. బాగా రాయండి. వీలైతే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. బాగా అటెంప్ట్ చేయండి.